ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ, కర్మిలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 33వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 33 మొదటి నుంచి 6 వచనాలు చదువుతాను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దేనినిచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, ఫెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీ ఇశ్రాయేలుతో మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చి తినా మిమ్మును నిర్మూలము చేసేదను కనుక మిమ్మును ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పుమనను. కాబట్టి ఇశ్రాయేలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. ఇక్కడ ప్రభువు మోషేతో నీవు ఐగుప్తు దేశంలో నుండి తీసుకొచ్చిన ఈ ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబుతో ప్రమాణం చేసిన నీ సంతానాన్ని దీనికి ఇస్తాను, నీ సంతానానికి దీన్ని ఇస్తానని చెప్పాను. కాబట్టి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు లేచి వెళ్ళండి, ఈ ప్రజలను తోడుకుని వెళ్ళు అంటున్నారు. నీవు తోడుకుని వచ్చిన ప్రజలు బయలుదేరి లేచిపోండి అని దేవుడు సెలవిస్తున్నారు. నీవు ఐగుప్తు దేశం నుంచి తోడుకుని వచ్చిన ప్రజలు. ఇక్కడ ఈ పదం ఇశ్రాయేలు ప్రజలకి మోషేకు ఉన్నటువంటి సంబంధాన్ని చూపిస్తా ఉంది. మోషే ఆ ప్రజల విషయంలో బాధ్యత కలిగి ఉన్నవాడు. అలాగే ఈ లోకంలో ఇప్పటి కాలంలో సంఘ కాపరులు సంఘ సభ్యుల విషయంలో బాధ్యత కలిగిన వారు. అందుకే హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న మాట చదువుతాం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వేళ మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. లెక్క అప్పజెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలను కాస్తున్నారు.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రవక్త కావచ్చు, రాజు కావచ్చు, యాజకులు కావచ్చు, వీళ్ళందరూ దేవుని ప్రజల మీద నియమించబడిన వారు. వీళ్ళందరూ దేవుని ప్రజల మీద నియమించబడిన వాళ్ళు కాబట్టి ప్రజల విషయమైనటువంటి బాధ్యత వారికి ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఈనాడు సంఘ కాపరులు, సేవకులు, ఉపదేశకులు, పరిచారకులు, పెద్దలు స్థానిక సంఘం విషయమై పూచీదారులై ఉన్నారు, బాధ్యత కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మనం శ్రద్ధ వహించాలి. నాకెందుకు, నేను పట్టించుకోనులే అని మనకున్న బాధ్యతను విస్మరించడానికి వీలు లేదు. ఎందుకంటే వీళ్ళందరికీ దేవుడు సంఘం పైన బాధ్యత అప్పగించారు. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి కూడా సాటి విశ్వాసి పట్ల, దైవ సేవకుల పట్ల, నశించిపోతున్న ఆత్మల పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇంకా అంటున్నాడు, నీవు ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన ప్రజలు బయలుదేరి పితరులతో ప్రమాణం చేసిన దేశానికి తీసుకుని వెళ్ళు అంటున్నాడు. ఇక్కడ పితరులతో దేవుడు ప్రమాణం చేసినటువంటి ఆ వాగ్దాన భూమికి తీసుకువెళ్ళమంటున్నాడు. అంటే దేవుడు పితరులకి వాగ్దానం చేశాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆదికాండం 13వ అధ్యాయంలో, ఆదికాండం 13వ అధ్యాయంలో 15వ వచనం, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానములకు సదాకాలము ఇచ్చేదను. ఇరవై 26వ అధ్యాయం 4వ వచనంలో, ఎలాగనగా నీకు నీ సంతానములకు ఈ దేశమునిచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చేదను. నీ సంతానం వల్ల సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడతారు. ఇస్సాకుతో కూడా చెప్పాడు. 28వ అధ్యాయం 13వ వచనం, మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని యెహోవాను, నీవు పండుకొని ఉన్న భూమిని నీకు నీ సంతానములకు ఇచ్చేదను. ఇది యాకోబుతో చేసినటువంటి ప్రమాణం. యాకోబుతో చేసి కీర్తన 105, 8, 9 వచనాలు చదువుదాం. 105వ కీర్తన 8, 9 వచనాలు. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాంతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణం నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. కాబట్టి పితరులతో ప్రమాణం చేశాడు దేవుడు, తోడుకు వెళ్ళు, వాళ్ళు తీసుకుపో అని చెప్తున్నాడు. ఆయన ఎప్పుడైనా సరే వాగ్దానమును తప్పక నెరవేర్చే దేవుడై ఉన్నాడు. అందుకే లూకాసు వార్త 1వ అధ్యాయంలో మరియతో అంటాడు దేవుని దూత గబ్రియేలు, దేవుడు చెప్పిన ఏ మాట
నిరర్ధకము కానేరదు అంటాడు. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కాదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చయంగా పట్టుకుంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి వాగ్దానం నెరవేర్చే దేవుడు ఆయన. ఇంకా మనం చూస్తే అది పాలు తేనెలు ప్రవహించే దేశం. అది ఎలాంటి దేశం? పాలు తేనెలు ప్రవహించే దేశం. మొదటి వచనంలో అంటాడు కదా, నీ సంతానములకు దీన్ని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశంనకు లేచిపోండి. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ పేరు ఆ దేశానికి దాని ఫలవంతమైన స్థితిని బట్టి కలిగింది. అది పశువులకు మంచి మేత కలిగినటువంటి ప్రదేశం. పశువులకు మంచి మేత కలిగినటువంటి ప్రదేశం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం, 21, 22. ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తిన్ను. ఎలాగనగా ఈ దేశంలో విడవబడిన వారందరూ పెరుగు తేనెలను తిందురు. అక్కడ పశువులు చక్కగా బలిసి ఉంటాయి కాబట్టి, మేత బాగా దొరుకుతుంది కాబట్టి అక్కడ పశువులు సమృద్ధిగా పాలు ఇస్తాయి. రెండవది, ఆ దేశంలో తేనె అధికంగా దొరుకుతుంది. ఆ దేశంలో తేనె అధికంగా దొరుకుతుంది. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 27వ వచనం. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. పాలు తేనెలు ప్రవహించే దేశం. 14వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. సమూయేలు మొదటి గ్రంథంలో మనం ఒక సందర్భాన్ని చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం. సౌలు యోనాతానులు యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు అడవిలోనికి వస్తే యుద్ధం చేస్తూ అడవిలోనికి వచ్చినప్పుడు అడవిలో అక్కడ నేల మీద తేనె కనపడిందంట. ఆ తేనె కాలువ కట్టి ఉండెను అని చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 25, 26 వచనాలు. జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను. జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టి ఉండెను. తేనె కాలువ కట్టి. యోనాతాను కర్రను అందులో ముంచి తేనె పొట్టులో ముంచి తన చేతితో నోట్లో పెట్టుకోగానే అతని కన్నులు ప్రకాశించాయట. అతని కన్నులు ప్రకాశించాయి యోనాతాను తిన్నప్పుడు. ఇంకా మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను కూడా తేనె తిన్నాడు.
సింహపు కళేబరంలో పట్టిన తేనె పట్టును తీసుకుని తిన్నాడు. రాత్రి మనం చదువుకున్నాం మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను గారు కూడా, బాప్టిస్ట్ యోహాను గారు కూడా తేనె తినేవాడు. ఇక్కడ పశువులకు మేతగల ప్రదేశం, పశువులు అధికంగా నివసించే ప్రదేశం, అలాగే తేనె విస్తారంగా ఉండడాన్ని బట్టి ఆ దేశానికి, ఆ ఫలభరితమైనటువంటి దేశానికి ఆ పేరు వచ్చింది, పాలు తేనెలు ప్రవహించే దేశము అని. ఈనాడు పాలు తేనెలు అంటే అది దేవుని వాక్యమే, దేవుని వాక్యమే. అందుకే పేతురు గారు అంటాడు తన మొదటి పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించు. నిర్మలమైన వాక్యం అనే పాలు అంటున్నాడు. ఇక్కడ వాక్యాన్ని పాలుతో పోల్చాడు. కీర్తన 19:10. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలుము బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైన. ఏంటవి? ఆయన న్యాయ విధులు, ఆయన న్యాయ విధులు, ఆయన ఉపదేశం, ఆయన ధర్మం, ఆయన యందుండే భయం, ఆయన న్యాయ విధులు, ఇవన్నీ కూడా బంగారం కంటే, విస్తారమైన మేలిమి బంగారం కంటే, తేనె కంటే జుంటి తేనె ధారల కంటే మధురమైనవి అంట. 109వ కీర్తన, 119వ కీర్తన, 109 కాదండి, 119, 103. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. కాబట్టి పాలు తేనెలు అంటే ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యం. దేవుని పిల్లలైనటువంటి మనము వాక్యములో ఉన్న పాలు తేనెలు దివారాత్రులు ధ్యానించి పోషించబడుచు అంతకంతకు మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి. ఈ పాలు తేనెలు ప్రవహించే దేశమే వాగ్దాన దేశం. దేవుడు చేసిన వాగ్దానం ఆయన తప్పక నెరవేర్చేవాడు. దేవుడు ఈ ప్రజలను వారి పితరులతో దేవుడు చేసినటువంటి వాగ్దానం చేసినటువంటి దేశానికి లేచిపోండి అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఆ దేశాన్ని వాళ్ళకు అనుగ్రహించారు. కానీ అనేక మంది ఆ కాలంలో వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోయారు. కారణం ఏంటంటే వారి పాపము, వారి అవిధేయత, వారి అవిశ్వాసం. అందుకే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను, పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయాను, తమ విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరి గురించి ప్రమాణం చేసిన అవిధేయులైన వారిని గుర్చే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని
గ్రహించుచున్నాము. అనేకులు ప్రవేశించకపోవడానికి గల కారణాలు ఏంటో చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు. వాళ్ళ యొక్క పాపము, వాళ్ళ యొక్క అవిధేయత, వాళ్ళకున్నటువంటి అవిశ్వాసం. ఈనాడు కూడా మనకి దేవుడు అమూల్యములు, అత్యధికమైన వాగ్దానాలు అనుగ్రహించారు. పేతురు గారు తన పత్రికలో అవే చెప్తారు. 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వల్ల లోకముందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించెను. నేడు మనకి కూడా దేవుడు అమూల్యములు, అత్యధికమైన వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. మనం దేవ స్వభావంలో పాలువారవ్వాలని, లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలని దేవుడు ఈ వాగ్దానాలు మనకు అనుగ్రహించారు. విచారంతో చెప్పవలసిన సంగతి ఏంటంటే, అనేకులు ఈ వాగ్దానాలని అనుభవించలేకపోతున్నారు. ఎవరైతే కాలేబు యెహోషువలాగా నిండు మనస్సుతో, అంటే పరిపూర్ణ విశ్వాస జీవితంతో కొనసాగుతారో వాళ్ళే ఈ వాగ్దాన ఫలములు అనుభవిస్తారు. దేవుడు తన వాగ్దానాలని ఆయన పిల్లలందరికీ అనుభవించడానికి ఇచ్చాడు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాస పరిమితిని బట్టి ప్రతి ఒక్కొక్కరు ఆ వాగ్దానాలని అనుభవిస్తారు. ఇంకా మన భాగంలోకి వస్తే, నేను మీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టేదను అంటారు 2వ వచనంలో. నీకు ముందుగా దూతను పంపి ఉన్నాను. కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టును అంటున్నారు. ఈ దూత ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అని మనందరికీ తెలుసు. ఆయన ముందు వచ్చుట ద్వారానే శత్రువుల మీద జయము. శత్రువుల మీద జయం. ఆయన మనతో ఉన్నారు. అందుకే ఈనాడు మనం శత్రువులపై జయం పొందుతున్నాం. ఈనాడు మన శత్రువులపై జయము యేసుక్రీస్తునందే. మనం సాతాన్ని జయిస్తున్నాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. ఎవరు వాడు అంటే అపవాది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి మనకు అపవాది మీద జయము. గలతీ పత్రిక 5:24. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు అంటున్నాడు. ఎవరంట? క్రీస్తు యేసు సంబంధులు. క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేస్తున్నారు అంటున్నాడు. శరీరాన్ని జయిస్తున్నారు అంటే, శరీరాన్ని జయిస్తున్నాం అంటే దాన్ని ఎందుని బట్టి అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తుని బట్టి. శరీరం మీద జయం యేసుక్రీస్తు సిలువను బట్టి. ఇంకా 6వ అధ్యాయం 14వ వచనం.
గలతీ పత్రిక 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. దాని వలన లోకమునకు నేను, నాకు లోకము సిలువ వేయబడి ఉన్నాను. కాబట్టి ఇక్కడ లోకాన్ని కూడా జయిస్తున్నాం. లోకాన్ని కూడా జయిస్తున్నాం యేసుక్రీస్తుని బట్టి. యోహాను మొదటి పత్రిక 3:9. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. పాపం మీద జయం. 4:4. చిన్నపిల్లారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు అంటాడు. ఇంకా 5:4-5. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ఇక్కడ ఆలోచన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం అపవాదిని జయించగలుగుతున్నాం, శరీరాశల్ని జయించగలుగుతున్నాం, లోకాన్ని జయించగలుగుతున్నాం, ఇంకా దుర్బోధకుల్ని జయించగలుగుతున్నాం. ఈ విజయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మన జీవితాల్లో సాధ్యం. కాబట్టి విశ్వాసం ద్వారా మనం యేసుక్రీస్తునందల విశ్వాసం ద్వారా మనం వీటన్నిటిలో నుండి విజయాన్ని సాధించాలి. ఇంకా 3వ వచనంలో మన భాగంలోకి వస్తే 3వ వచనంలో మీరు లోబడనొల్లని ప్రజలు, నేను మీతో కూడా రాను అని చెప్తున్నారు ప్రభు. అంటే ఇక్కడ ప్రజలలో ఉన్నటువంటి అవిధేయత, ప్రజలలో ఉన్నటువంటి పాపం దేవుడు వారి మధ్య నివసించడానికి అభ్యంతరంగా ఉంది. ఇంకా అంటారు ఆయన, అంత మాత్రమే కాదు, నేను మీ మధ్యకి వచ్చానంటే మిమ్మల్ని చంపేస్తాను, సంహరిస్తానేమో అంటున్నారు. కాబట్టి దేవుని చేత సంహరించబడడం అనేది చాలా భయంకరం. అందుకే ఎబ్రీ పత్రికలో అంటాడు భక్తుడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. కాబట్టి మనం దేవుని ఎడల వినయంతో, భయభక్తులతో, నిర్మలంగా, పవిత్రంగా జీవించాలి. అంతేగాని దేవుని మీద మనం తిరుగుబాటు చేసేవారుగా ఉండకూడదు. మనం తిరుగుబాటు చేసేవారుగా ఉండకూడదు. దేవుడు పలికిన ఈ మాటలను బట్టి ప్రజలు పునరుద్ధరించబడతా ఉన్నారు. వారి అవిధేయత నుంచి వాళ్ళు మళ్ళుకుంటున్నారు. అందుకే సాయంత్రిక అందగత్త అంటాడు 6:23, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అంటాడు. ఇక్కడ దేవుని యొక్క గద్దింపు విని ప్రజలు తమ అవిధేయత జీవితం నుంచి మళ్ళుకొని వస్తా ఉన్నారు. చూడండి, ప్రజలు 4వ వచనంలో, ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడును ఆభరణములను ధరించుకోలేదు. ప్రజలు ఆ దుర్వార్తను విని, ఏ దుర్వార్త? నేను మీ మధ్యలోనికి రాను, మీరు లోబడని ప్రజలు, నేను మీతో రాను, నేను మీతో వస్తే త్రోవలో మిమ్మల్ని చంపేస్తానేమో, సంహరిస్తానేమో అన్నప్పుడు ప్రజల దుర్వార్తను విని బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. ప్రజల దుర్వార్తను దుఃఖించారంట. అంటే ఇక్కడ ప్రజలు తమను తాము చక్క చేసుకోవడం మొదలుపెట్టారు. ఇలాంటి పశ్చాత్తాపం హృదయానికి ఎంతో ప్రయోజనకరమైనది.
ఇంకా అంతేకాదంటే వాళ్ళు ఎవరు కూడా ఆభరణాలు ధరించుకోలేదట. 5వ వచనంలో ఆయన అంటారు, ఒక్క క్షణం మాత్రం నేను మీ నడుముకు వచ్చానా మిమ్మల్ని నిర్మూలన చేసేస్తాను. కాబట్టి మీరు ఏం చేయాలో, నేనేం చేయాలో మీకు తెలియచేటట్లు మీరు మీ ఆభరణాలు తీసేయండి. ఇలా చూస్తే దేవుడు వారి మధ్యలో నివసించుటకు వారి మధ్యలో ఉన్నటువంటి ఆభరణాలు వారికి ఆటంకం కలుగుతా ఉంది. ఆ ఆభరణాలతోనే కదా వాళ్ళు ఏం చేశారు, దూడ చేసుకున్నారు. ఆ ఆభరణాలతోటే కదా. ఆభరణాలు తీసిచ్చారు ఎవరికి? అహరోనుకి. కాబట్టి ప్రజలందరూ ఏం చేశారంటే అక్కడ 6వ వచనంలో హోరేబు కొండ దగ్గర తమ ఆభరణాలన్నీ తీసేశారు. ఇక్కడ ఆభరణాలు తీసివేయడం అనేది పశ్చాత్తాపమునకు దుఃఖమునకు సూచనగా కనబడతాం. ఇలాంటి వినయ విధేయతలు కలిగి జీవించినప్పుడు దేవుడు తన కార్యాలు జరిగించగలడు. దేవుడు తన కార్యాలు జరిగించగలడు. కాబట్టి మనం వినయ విధేయతలతో దేవుని సేవించాలి. వీళ్ళు ఇక్కడ పశ్చాత్తాపడ్డారు, దుఃఖపడ్డారు. ప్రభు చెప్పినట్టుగా ఆభరణాలు వాళ్ళు తీసివేశారు. అందుకే ప్రభు ఏమన్నారు, నేను గనుడను మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసిని, మహోన్నతమైన స్థలాల్లో నేను నివసించే దేవుణ్ణి. ఆయనను వినయము గలవారి ప్రాణాన్ని ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారిని ప్రాణాన్ని ఉజ్జీవింప చేయుటకు, వినయము గలవారి వద్ద దేన మనస్సు గలవారి వద్ద నివసించుచున్నాను అంటాడు యెషయా గ్రంథం 57:15. కాబట్టి వినయం, దేన మనస్సు మనం దేవుని ఎదుట కలిగి ఉండాలి. బాహ్యాలంకారం ప్రాముఖ్యం కాదు. మన జీవితాలకు హృదయాలంకారము, అది కూడా పరిశుద్ధాలంకారం కలిగి ఉండడం అనేది మనకు ఆశీర్వాదం. కాబట్టి హృదయాలంకారాన్ని, పరిశుద్ధ అలంకారాన్ని మనం ధరించుకోవాలి. 96వ కీర్తనలో 6వ వచనంలో ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఇంకా మనం ముందుకు చదువుతూ వెళ్తే 9వ వచనంలో పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. ఏం ధరించుకునంట? పరిశుద్ధాలంకారములు ధరించుకొని అంటాడు. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనం ఎటువంటి పశ్చాత్తాపం, వినయం, విధేయత, మనల్ని మనం దుఃఖపరుచుకోవడం, పశ్చాత్తాప హృదయం కలిగి ఉండడం, దీనంతటి వల్ల ప్రభు కటాక్షం, ప్రభు కృప, ప్రభు కనికరానికి మనం పాత్రలం అవుతాం. అప్పుడే ఆయన మన మధ్యలో నివసిస్తారు. మిగిలిన విషయాలు ప్రభు చిత్తమైతే రేపు తెలుసుకుందాం. దేవుడి వర్తమానాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.